కొత్తిమీర వచ్చినాయి, పాలకూర వచ్చినది. ఇదే మాకు ఇదే నాకు ఐడియా లేదా. టమోటాలు అయితే కాయలు పిచ్చగా ఉన్నాయి, కానీ కోతులు ఎక్కడ పెరికేస్తే వాలిపోయినాయి టమోటాలు. వీటికైతే కర్రలు కట్టాలి ఇప్పుడు నిలిపి పోతున్నాం. టమోటా చెట్టుకి పందులు వేసినారు. ఇదైతే ఎర్రబచ్చలి ఆకు అనమాట. సో రెడ్ స్పినాచ్ ఉంటుంది కదా అది. దీని ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవైతే బీన్స్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఇది కూడా ఎలా వస్తాయో చూడాలి. మొలకలు అయితే వచ్చేసాయి. అవి బెండకాయలు అక్కడ వచ్చున్నాయి. ఇవంతా కూడా బెండకాయలు అనమాట. ఇవన్నీ బెండకాయలు. తెల్ల గోంగూర ఇదే మర్చిపోయినా నేను కూడా. ఏం వేసినామో గుర్తు రాల. కొత్తిమీర చూసారా, కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది. సో ఒకే ఒక చెట్టు అయినా కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా ప్రతి చెట్టు వచ్చిందంటే ఇంకా సూపర్గా వచ్చేస్తాయి మనకు కొత్తిమీర అయితే. చూద్దాం. ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లోకి ఆర్గానిక్ ఎరువులు అనమాట. సో ఆవు పేడ ఎరువు అది అనమాట. సో అది కూరగాయల మొక్కలన్నిటికీ ఈ ఎరువే వేస్తాము. సో ఆల్రెడీ మన ఫ్లవర్ గార్డెన్కి వేసాం కదండి, ఆ ఎరువే అనమాట ఇది కూడా. చెప్పులు లేవు నీకా? చెట్టుల్లో యాడేసుకొని తిరిగేది నేను. రెండు కాయలు తిన్నా కూడా మందు లేకుండా తినాలని కదా, లేకపోతే మందు మొత్తం కొట్టి చేయరా. మందు వద్దనుకోనే నాటారు గిట్లా. అడగ మతకాముడి సైడ్ పోతే ఉంటాయేమో. మనకి ఈసారి వేసినట్టు పోయినాయి. కోతులు పెరికేసినాయి మొత్తం గడ్డలు. వాడుకునేదానికి వేసినాం కదా మొత్తం. మనకు కావాల్సింది కూడా వాడుకునేదానికి కొన్నిను మళ్ళీ నాటుదామని చెప్పేసి. మతకమ్ముడి దగ్గర అమ్ముతారా? ఇంకా ఇప్పుడు మిరప చెట్లలో మధ్యలో వేస్తారా? ఆల్రెడీ సైడ్లో వేస్తారు. ఒక బస్తా ఎరువు తీస్తే వీటికి సరిపోయింది. ఇవి గార్లిక్ చెట్లు అన్నమాట. సో తెల్లగడ్డలు నార్మల్గా మన ఇంట్లో ఉండే తెల్లగడ్డలు మొలకలు వచ్చి ఉంటాయి కదండి. సో అవైతే అమ్మమ్మ ఇలా నాటేశారనమాట. బాగానే వచ్చినాయి. ఫస్ట్ టైం మన తోటలో గార్లిక్ అనమాట, ఆర్గానిక్ పద్ధతిలో. చూద్దాం ఎలా వస్తాయో ఏమో. ఇదైతే ఆనియన్. ఇవైతే మన నార్మల్గా పెద్ద ఎర్రగడ్డలు వాడతాం కదండి వంటకి, అవన్నమాట ఇవి. సో ఇవి కూడా మొలకలు వచ్చిన తర్వాత ఇవైతే ఇక్కడైతే అమ్మమ్మ నాటేశారనమాట. సో ఇవి కూడా బాగానే వచ్చున్నాయి. తెల్లరగడ్డలు నేను మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవి తెల్లరగడ్డలు అనమాట. ఒక బ్రదర్ నన్ను అడిగారు, కమెంట్స్లో అడిగారనమాట, తెల్లరగడ్డలు మీ దగ్గర ఉంటే మాకు ఇవ్వండి, మేము 100 గ్రామ్స్ను కూడా మేము వాటిని మళ్ళీ డెవలప్ చేస్తాము, ఇవి అంతరించిపోతున్న పంట అని చెప్పి అన్నారు. అంటే ఈ వీడియో చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇలాంటివి అంతరించే పంటను కూడా మీరు పండిస్తున్నారు అని చెప్పారనమాట. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆ బ్రదర్ కనుక ఈ వీడియో చూస్తుంటే, సో చూసారా బ్రదర్, ఇవి మాత్రమే మిగిలాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి, కోతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట మా సైడు. సో నాటిన కొద్ది రోజులకి మొత్తం పెరికేసాయి అన్నమాట. సో మేము ఉన్న వాటివన్నీ కూడా ఇదంతా కూడా నాటాము. బట్ ఏంటంటే ఒక్కటి కూడా లేకుండా మొత్తం అయితే కోతలు పీకేసాయి అన్నమాట. సో ఇప్పుడు కూడా చూడండి 1, 2 ఇలా పీకి పడేస్తూ ఉన్నాయి.
సో మనం ఎంత సేఫ్టీ చేస్తామో అవి అంత విధాలుగా పెరిగేస్తున్నాయి అన్నమాట. సో అందుకే నేను లేవని చెప్పాను. ఇక్కడైతే గనిసిగడ్డల్ని హార్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఎన్ని గడ్డలు వస్తాయో చూద్దాము. పుడింగిడు పర్వాలేదు. అబ్బే வேஸ்ட். அதோ அப்பதான் வரப்போகுது போல. ఈ ఆకుకూర పెరికేయమంటావా? ఇంకే వేరే ఏదో పోడ పోறாங்க. இது பெரிய கிழங்கா இருக்கும். அதெல்லாமே அதுதான். பார்த்து நோண்டணும். பைப் ஏதாவது இருக்கும். பொறுமையாக போடுங்க. சரி அங்கேயும் இருக்காது, விடுங்க. இன்னும் கொஞ்சம் முன்னாடிக்கு வரேங்க, வாங்க. இதுங்களா செம்ம. பொட்டு கூட ஆக்கலாம். இது இப்படியே நட்டினா கூட வந்துடும். செடி செடி நோண்டுற வேலை எவ்வளோ பேர் சாமி இதெல்லாம். நாங்கள் வந்து மெட்ராஸில் பெரிய கிழங்கா பொறுக்கி வாங்கினோம். அடிக்கிழங்கு தனியாக விற்பாங்க. இதுதான் ஹார்வெஸ்ட்னா சரியான ஹார்வெஸ்ட் இல்லைக்கா? இப்படி இருக்கணும். ஆமாம், எடுத்துக்கோ. இன்னும் கடப்பார் போடாது. இது கிழங்கு புட்டுக்கலாமா? ஆமாக்கா, ஆமாம். இது பார்த்தீங்களா எவ்வளோ பெருசாக இருக்கு. செம்ம. இவ்வளோ பெருசா? இது எங்கே நடக்குதுல்ல, அழகாக எத்தனை வேணால் நட்டுலாம் சொல்லிட்டேன். இது பாருங்க, குட்டி குட்டியாக வருது. அப்படியே முளைஞ்சு அவ்வளோதான். அப்படியே வச்சுருங்க, வந்துடும். పెద్ద చామగడ్డ. సరే இன்னைக்கு அறுவடை தான்மா. ஆமாம் ஆமாம், வேணாம் போதும். போதும். ஆமாம்.